14% చేరుకున్నాము. అనేక కాన్స్టిట్యున్సీలలో అద్భుతంగా మంచి మెజార్టీ రావడం కానీ, మంచి ఓట్లు రావడం కానీ అభ్యర్థులు సాధించారు. ఈరోజు నూతన శాసనసభ కొలువు తీరుతున్నటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తన పాత అలవాటు ప్రకారము శాసనసభ నియమాలు, శాసనసభ విధానాలను, శాసనసభ గౌరవాన్ని కాలరాచేటువంటి ప్రయత్నము చేసిన విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. ప్రోటెం స్పీకర్గా శాసనసభలో సీనియర్ వ్యక్తులను నియమించేటువంటి సాంప్రదాయం ఉన్నది. కానీ ఈరోజు మజ్లిస్ పార్టీతో చేసుకున్నటువంటి ఒప్పందం మేరకు మజ్లిస్ పార్టీకి చెందినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటెం స్పీకర్ గా నియమించడము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి బోటాబోటీ మెజార్టీ శాసనసభలో ఉన్నది. ఆ ప్రభుత్వము తుమ్మినా దగ్గినా కూల్పోయే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువు తీరింది. అందుకే ఈరోజు ఒక పథకం ప్రకారము మజ్లిస్ పార్టీని ప్రోటెం స్పీకర్ గా చేసేటువంటి ప్రయత్నము ఈరోజు ఒక విధానాలను, నియమాలను తుంగలో తుంకేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని మజ్లిస్ పార్టీని చేయడం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈ యొక్క శాసనసభ నియమాలను ఉల్లంఘించినందుకే మేము మజ్లిస్ పార్టీ వ్యక్తి స్పీకర్గా, ప్రోటెం స్పీకర్గా నియమించడం వ్యతిరేకిస్తున్నాము. అందుకే ఈరోజు మేము వారితో మా పార్టీ శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయడాన్ని బహిష్కరిస్తున్నామని ఈ సందర్భంగా మనయేస్తా ఉన్నాను. కాంగ్రెస్ లో అధికారంలోకి వచ్చి 3 రోజులైంది. 3 రోజుల్లోనే తన పాత అలవాట్లు, తమ పాత పద్ధతులు, బుజ్జగింపు రాజకీయాలు, శాసనసభ సాంప్రదాయాలను తుంగలు తొక్కేటువంటి ప్రయత్నం మొదలుపెట్టింది. మేము ముందు నుంచి చెప్పినట్లుగానే కాంగ్రెస్ పార్టీకి, ఎంఐఎం పార్టీకి లోపాయకారి ఒప్పందం ఉందనే విషయం చెప్పాము. ఎన్నికల ప్రచారంలో బీజేపీ, ఎంఐఎం ఒకటని ఒక బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు నియమావళిని ఉల్లంఘించి అడ్డదారిన, దొంగదారిన మజ్లిస్ పార్టీకి సలాం చేస్తూ ఈరోజు ఏ ప్రాతిపదికన ఆయన ప్రోటెం స్పీకర్ చేశారో తెలంగాణ ప్రజలకు తెలవాలి. అందుకే కాంగ్రెస్ పార్టీ అసలు రంగు మరొకసారి బయటపడింది. భారతీయ జనతా పార్టీ పూర్తిగా ప్రోటెం స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో స్పీకర్ ఎలక్షన్స్ కూడా నిర్వహించకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ప్రోటెం స్పీకర్ గా సీనియర్ వ్యక్తిని నియమించి వారి సమక్షంలోనే, వారి ఆధ్వర్యంలోనే స్పీకర్ ఎన్నికలు జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఈ విషయాన్ని మేము ఇప్పుడు గవర్నర్ గారు కూడా వెళ్లి ఫిర్యాదు చేస్తాం. రెగ్యులర్ స్పీకర్ గా ఎన్నికలైన తర్వాత, వారు బాధ్యత చేపట్టిన తర్వాత గౌరవప్రదంగా మా పార్టీ శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మేము ఇప్పుడు
గవర్నర్ దగ్గరికి వెళ్తాం. గవర్నర్ గారికి మేము ఈ యొక్క నియామక వ్యతిరేకిస్తూ విజ్ఞాపన పత్రం చేస్తాం. స్పీకర్ ఎన్నికను ఆపాలని కూడా డిమాండ్ చేస్తాం.